కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలుకి ఆయన 3 రాజధానులని చెప్పారు. ఆయన అభివృద్ధే చేయలేదనేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు 3 రాజధానుల వల్ల ఉపయోగం లేదంటారా మీకు తెలిసినందు మూడు వల్ల? రాజధానుల వల్ల ఎందుకు అభివృద్ధి చెందలేదండి? హ్మ్. సపోజ్ చెబుతున్నానండి. హ్మ్. ఇప్పుడు వైజాగ్ వెళ్ళండి, హ్మ్. ఒకసారి వైజాగ్ వెళ్ళి చూడండి. ఆ రిషికొండ అన్నారు. ఆ రిషికొండ కాడికి వెళ్ళి చూడండి, హ్మ్. ఆ బీచ్ చూడండి. హ్మ్. ఇప్పుడు ఇంత ఇప్పుడు దాకా మనకి ఏది రాలేదు. హ్మ్. ఒక ఐటీ రంగం అనేది ఇంతవరకు రాలేదు. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 6 కంపెనీలు వచ్చినాయి. హ్మ్. ఇది రాలేదని చెప్పి ఎవరైనా నిరూపించమని చెప్పండి. హ్మ్. నిరూపించాడు. హ్మ్. విజయవాడ 2 ఐటీ కంపెనీలు వచ్చినాయి. అది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే వచ్చింది. ఇప్పుడు వచ్చి వీళ్ళు కంపెనీ వచ్చిన కానీ ఒక ఐటీ రంగం ఏది కూడా తీసుకురాలేదు. వస్తున్నాయి, పెట్టుబడులు పెడతానంటారు కానీ ఏదో శంకుస్థాపన చేస్తాడు. తుస్ కట్టు చూపెట్టింది ఏదీ లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి చూపెట్టాడు, కట్టు చూపెట్టింది కానీ ఈ కంపెనీ వచ్చింది నిరూపించడం కానీ ఎన్ని చేసింది ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి చూపెట్టాడు. ఇగో పలానా కంపెనీ వచ్చింది, పలానా ఎంప్లాయీస్కి ఎంతమంది జాయిన్ అయ్యారు, ప్రతిదీ చెప్పాడు.